ఎంతోమంది ఆస్ట్రోనామర్లు, ఆస్ట్రోఫిజిసిస్టులు, కాస్మాలజిస్టులు అండ్ మనలాంటి స్పేస్ లవర్స్కి ఇప్పటికీ అర్థం కాని ఆన్సర్ లేని ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ విశ్వం ఎలా పుట్టింది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ద బిగ్ బ్యాంగ్, స్టడీ స్టేట్, ఎటర్నల్ ఇన్ఫ్లేషన్, క్వాంటమ్ ఫ్లక్చుయేషన్, సైక్లిక్, ఎక్పైరోటిక్ యూనివర్స్, సిమ్యులేషన్ హైపోథిసిస్, స్ట్రింగ్ థియరీ లాంటి చాలా థియరీస్ ఉన్నా కూడా వాటన్నిటినీ కాసేపు పక్కన పెట్టి సింపుల్గా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఖచ్చితంగా ఈ యూనివర్స్ ఈ మూడిట్లో ఏదో ఒక రకంగానే క్రియేట్ అయి ఉండాలి. మొదటిది, ఈ యూనివర్స్ ఎటర్నల్ అయి ఉండాలి, అంటే పుట్టుక చావు లేనిది. కానీ ఏ పుట్టుక లేకుండా ఈ యూనివర్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? రెండవది, దానంతటది పుట్టుండాలి. వెయిట్, ఏ ఆధారం లేకుండా ఊరికే యూనివర్స్ క్రియేట్ అయిందంటే దాంట్లో ఏ లాజిక్ లేదు. ఇంత పెద్ద ప్రపంచం, అందులో ఇన్ని లక్షల కోట్ల గెలాక్సీలు, ప్లానెట్లు, ఇంత మ్యాటర్ దేని ద్వారా క్రియేట్ అయింది? ఫైనలీ ఈ రెండు కాకపోతే ఎవరో లేదా ఏదో ఎనర్జీ ఈ యూనివర్స్ని క్రియేట్ చేసి ఉండాలి. ఒకవేళ అదే నిజమైతే ఆ క్రియేట్ చేసింది ఎవరు, ఎందుకు క్రియేట్ చేశారు? ఈ మూడిట్లో ఏదో ఒక రకంగానే ఈ యూనివర్స్ క్రియేట్ అయి ఉండాలి. కానీ ఏది నిజమైనా కూడా ఆ క్రియేషన్ ఎలా జరిగింది అని ఇప్పుడున్న సైన్స్తో మనం అర్థం చేసుకోలేం. అది అర్థమయ్యే వరకు ఏ ఆన్సర్ని యాక్సెప్ట్ చేయలేం.